అయినట్టుకుంటే తెలిసి వస్తుంది సార్. తర్వాత మరో అంశం, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో జాయిన్ అయ్యారు, Yes. కాంగ్రెస్ ఎమ్మెల్సీ. సార్, అదే ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం అనేటువంటి చాలా తీవ్ర రూపం దాల్చింది ఢిల్లీలో. అయితే ఢిల్లీకి ప్రత్యేక రాజ్యాంగ హోదా ఇవ్వడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేటువంటిది, అలాగే ఉద్యమం ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము అని ప్రధానమంత్రి గారు అంటాం. ఈ అంశాలన్నింటినీ ఎలా చూడాలి? కోదండరామ్ గారి ఇది తీసుకునే ముందు. ఎస్, అంటే వాస్తవానికి ఏంటి, ఢిల్లీ అనేటువంటిది ఒక సపరేట్ పేరుకి ఒక సపరేట్ స్టేట్గా ఉన్నా కూడా అది ఒక రకంగా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీ కిందకు వస్తుంది. ఈ ఎన్సిటీలో ఉన్నప్పుడు ఏంటంటే పోలీసింగ్ ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉంటాయి, గవర్నర్ చేతిలో. అంటే ఈ అకార్డింగ్ టు దేర్ డెసిషన్ గవర్నర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఇక్కడే ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనం మన ప్రొఫెసర్ గారినే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల నియామకం కానీ, వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం కానీ, టెర్మినేట్ ఇలాంటి ఏదైనా కూడా అదంతా కూడా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇప్పుడు ఏం చెప్పినట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పనిచేస్తారు. సో ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి అసాధారణ అధికారాలు ఇచ్చారు. ఎవరయ్యా ఇచ్చింది అని అంటే, సాక్షాత్తు బీజేపీ అనబడేటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం అనబడేటువంటి బీజేపీ ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నది. ఎవరు ఈ బీజేపీ అంటే, అసలు ప్రతిదానికి ఇప్పుడు ఏ నాసా అనేటువంటి దీన్ని అయితే అక్కడ ఇనిషియేట్ చేశారో, ఈ నాసాని, ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని పదే 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 దశాబ్దాలుగా తూర్పారపడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఒక చిన్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేక నాసా యాక్ట్ తీసుకొచ్చారు అక్కడ. అంటే కోదండరామ్ గారు నమస్కారం అండి. కోదండరామ్ గారు ఒక ఉద్యమాన్ని మహోద్యమాన్ని, మీ వాయిస్ సార్ మ్యూట్ లో ఉంది, వాయిస్ ఆన్ చేయండి. కోదండరామ్ గారు ఒక ఉద్యమాన్ని ఎంతో శాంతియుతంగా ఆయన మాట్లాడినప్పుడు వినిపిస్తుంది, చూద్దాం. అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా చాలా క్రమశిక్షణాయుతంగా, ఒక వ్యూహాత్మకంగా అద్భుతమైనటువంటి చరిత్రలో ఒక హిస్టారికల్ మూమెంట్ నడిపినటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన. కాబట్టి అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క మనోభావాలు, ఉద్యమ స్థాయిలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. భావోద్వేగాలు తీవ్రంగా గురైనప్పుడు కూడా ఆయన కంట్రోల్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో తర్వాత గత చరిత్రలో ఆయనకి బాగా తెలుసు ప్రొఫెసర్ కాబట్టి. ఇందిరాగాంధీని దశాబ్దాల పాటు ఈ ఎమర్జెన్సీ అని చెప్పని, నాసా, మేసా ఈ రెండు పదే పదే మొత్తం దేశం అంతా మారుమోగించి ఈ రోజుకి కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఒక పెద్ద భూతంలాగా ఈ నాసాని, మేసాని, ఈ చట్టాలన్నిటిని చూపిస్తారు, చీకటి చట్టాలు అని చెప్పని. ఆ చీకటి చట్టాలు అనేది కేవలం ఒక ఇష్యూ మీద అక్కడ విద్యార్థులు ఇవాళ ఆందోళన చేస్తామంటే అంత అర్జెంటుగా ఈ నాసా పెట్టడం అంటే పూర్తిగా వాళ్ళ జీవితాలతో, వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకోవటం అనమాట. అంటే ఏ కాజు చూపించకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కూడా అది అట్రాక్ట్ అవ్వదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పోకడల్ని ఎలా చూడాలంటారండి? సార్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు. సార్ వింటున్నా? సార్ చెప్పండి. మీరు మాట్లాడేది వింటున్నా ఎంతసేపటి నుంచి. సార్ చెప్పండి సార్. మొత్తం విన్నాను కూడా నేను. తప్పనిసరిగా ఇప్పుడు ఇందులో మనం ఒక 2-3 కోణాల నుంచి మనం చూడవలసి ఉందండి. మొదటిది, ఇది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన. ఈ ఆందోళన ఒక న్యాయసమ్మతమైన డిమాండ్ కోసం. వాళ్ళు అడిగేది ఏంది, పేపర్ లీకేజ్ జరిగింది, బాధ్యులు ఎవరు? విద్యార్థుల యొక్క శ్రమ కానీ, డబ్బులు కానీ విపరీతంగా ఖర్చు అయిపోయాయి. ఇంత జరిగి కూడా వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ చదివి రాస్తే అది ఏం ఫలితం వస్తుందో నమ్మకం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన పరిస్థితి. ఈ విశ్వసనీయత కోల్పోవటానికి అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ కారణం. వారు బాధ్యత వహించాలి, దీనికి బాధ్యత వహించాలి, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని వాళ్ళు కోరుతున్నారు. ఆ జవాబుదారీతనంతో వ్యవహరించాలనే డిమాండ్ న్యాయమైంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో ఓటు వేయటం మాత్రమే కాదు, ఎన్నికల నడుమ ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేట్టు చూడటం చాలా చాలా అవసరం. ఆ మాత్రంగా
ప్రజలు క్రియాశీలకంగా నిలబడకపోతే అది చాలా నష్టం జరుగుతుంది. ఆ సందర్భంగా విద్యార్థులు ఒక వెనకటికి రామ్ మనోహర్ లోహియా గారు చెప్పిన దాన్ని కూడా ఉటంకిస్తూ అన్నారు, జబ్ సడక్ ఖామోష్ హో జాయేగా తో సదన్ ఆవారా బన్ జాయేగా. అంటే ప్రజలు నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించినప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు మరి సభ కూడా తన బాధ్యతను మర్చిపోతుంది అని వారు అన్నారు. చాలా గొప్ప మాట విద్యార్థులు ఉటంకిస్తూ మేము కోరేది ఒకటే, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు ప్రకటనలు ఇచ్చిండ్రు, నిరసన తెలిపినరు. నిరసనలు తెలుపటం మాత్రమే కాదు, మరి నిరవధిక నిరాహార దీక్షలు చేసిండ్రు. ప్రభుత్వం స్పందించలేదు. చాలా అన్యాయం ప్రభుత్వం స్పందించకపోవటం. సభలో చర్చ చేద్దామనంటే చర్చ చేద్దాం కానీ రాజీనామా గురించి అడగద్దు అనంటే ఇంకా చర్చకు అర్ధరహితంగా ఉంటుంది. ఇవన్నీ ప్రయోగాలు జరిగిన తర్వాతనే చలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి ఉంటే ఇక్కడి దాకా నిరసన వచ్చేది కాదు. ఇది చాలా అన్యాయం. ఇవాళ ఏం చేస్తున్నారంటే విచ్చలవిడి లాఠీ చార్జ్. నిజంగా పిల్లలు కూర్చొని ఉన్నారు, మొక్కుతున్నారు. వాళ్ళు కొడుతూ ఉంటే ఇంకా ఎంత కొడతావో కొట్ట అని చెప్పి ఒళ్ళు అప్పచెప్తున్నారు. ఇన్ని రకాలుగా పిల్లలు శాంతియుతంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జాగ్రత్త పడి ఉండవలసింది. అంత నిరసన రూపొందక పోకముందే ప్రభుత్వం కారకులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యత వహించి మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలి. ఈ పనులు నిజంగా పిల్లలు అడిగేదాకా మనం పరిస్థితిని రానివ్వకుండా ఉండవలసింది. అడిగే పరిస్థితి వచ్చిన తర్వాత సమాధానం అనేది లాఠీ చార్జీలోనో లేకపోతే టియర్ గ్యాస్ విడుదల చేసే విషయంలోనూ ఉన్నంత జాగ్రత్తలు ప్రభుత్వం దీని విషయంలో పట్టించుకోవటం లేదు. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మరి నాసాను ఉపయోగించడం అంటే ఖచ్చితంగా వారు చాలా చక్కటి మాట చెప్పిండ్రు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పోకళ్లను నిరసిస్తూ ఇందిరాగాంధీ ప్రయోగించినట్టుగానే నాసాను మీసాను ప్రయోగిస్తే మరి అంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ మరొకటి ఉండదు. ఇవాళ కోర్టులో కూడా వెళ్ళి అడుగుతున్నారు న్యాయం చేయమని. ఇంకా కోర్టుల నుంచి, హైకోర్టు నుంచి అయితే ఇంకా ఏ రకమైన తీర్పు ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే రాలేదు. ఇది నా దృష్టిలో ఒక చాలా అన్యాయమైనటువంటి ఒక పరిస్థితి. అక్కడ ఢిల్లీలో ఆ యాత్రను చూసి వచ్చి మీడియాలో వివరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా పిల్లలు ఇంత ఇబ్బంది పడి న్యాయం కోసమే కదా, ఆ న్యాయాన్ని చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది కదా, ఎందుకు చేయట్లేదని. ప్రభుత్వం స్పందించకపోవడం చాలా అన్యాయం. సార్ అంటే ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారండి. కోర్టు ఎందుకండి? కేసు రద్దు చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు అడుగుతుంది అన్యాయమైన డిమాండ్ అయితే, హింసకు దిగితే, ఎవరినైనా అక్రమంగా బెదిరిస్తే మీరు కేసు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కేసు, అదేదో పోక్సో కేసు ఇంకొకటో అయితే అది వేరే మాట. ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాదు, మీరు కేసులే కొట్టేయండి. కేసులు కొట్టేసి ఆ ప్రధాని గారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి. ఆ విషయం ప్రకటించట్లేదు. ఆ విషయంపై నిర్ణయం తీసుకోకుండా మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు? నోరు మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. అది కాదు, సమాధానం ఏంటంటే పిల్లలు లేవనెత్తుతున్న డిమాండ్ చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ పై ప్రభుత్వం స్పందించాలి. ఇది మనం కోరుతున్నాం. స్పందించవలసిన బాధ్యత వారిది. ఖచ్చితంగా ప్రభుత్వము పిల్లల డిమాండ్ల మీద ప్రప్రథమంగా స్పందించాలి. అది నేను ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. ప్రసాద్ గారు, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రామ్మోహన్ లోహియా గారి ఇది కూడా వారు కోట్ చేశారు. ఆ విధంగా ఒకవైపు ఏమో ఇందిరాగాంధీ పెట్టినటువంటి నాసాని బ్లాక్ స్పాట్